ఎన్నో ఏళ్లుగా డ్రైనేజీ సమస్య జటిలంగా మారిన తరుణంలో డ్రైనేజీ పనులను అధిగమించేందుకు ఎంపీపీ వనిపెంట హైమావతి శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం మించమూరు పరిధిలోని నీటిపారుదల శాఖ కార్యాలయం నుంచి వైశ్య బజార్ వరకు కిలోమీటర్ పొడవునా 7 అడుగుల వెడల్పుతో డ్రైనేజీ నిర్మాణ పనులకు సర్వే నిర్వహించారు. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి సహకారంతో 87 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎంపీపీ హైమావతి తెలిపారు. ఎంపీపీ నిధుల నుంచి 30 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. కొంతమేర అవసరం కొరకు పంచాయతీ నిధులను కూడా ఇస్తామని పంచాయతీ ఈవో రామారావు తెలిపారు. ఈ నిధులతోటి వింజమూరు ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచటకు ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ చొరవతో జరుగుతుందని సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి తెలియజేశారు. అందరికీ నమస్కారం. వింజమూరు పంచాయతీ చరిత్రలో ఈరోజు ఒక సువర్ణ అధ్యాయము. ఈ పంచాయతీ పుట్టినప్పటి నుంచి వింజమూరు డ్రైనేజ్ వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉన్నది. మన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు వచ్చిన వెంటనే వింజమూరు డ్రైనేజ్ వ్యవస్థను ఆయనే స్వయంగా పరిశీలించారు. పరిశీలించి దీనికొక మార్గం చూపాలని ఆయన మనసులో తలసిన వెంటనే అనేక రకాలుగా ఆయన నిధుల కోసం వేటను ప్రారంభించి స్థానిక సంస్థల నుంచి, నుడా నుంచి, ప్రభుత్వం నుంచి అంచెలంచెలుగా తీసుకొని వస్తే ఈ వింజమూరు డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేసి వింజమూరు మేజర్ పంచాయతీ ప్రజలకు మేలు చేయాలనే సదుద్దేశంతో మొట్టమొదటగా వింజమూరు డ్రైనేజ్ వ్యవస్థనంతా ఇప్పటికే ఆయన అవుట్పుట్ అయినటువంటి అంటే ఇంటర్నల్ డ్రైనేజీ, ఈ ఇంటర్నల్ డ్రైనేజ్ నుంచి బయటికి తీసుకెళ్లే విధంగా ఒక ఎక్స్టర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. అంటే డ్రైన్ అంతా కూడా ఊరు బయటికి తీసుకోబోయేదాన్ని ఎక్స్టర్నల్ డ్రైన్ అంటాము. ఈ ఎక్స్టర్నల్ డ్రైన్ మీద మొట్టమొదట ప్రయత్నం మొదలుపెట్టారు. అందులో భాగంగా ఈరోజు మన లైబ్రరీ సెంటరు మెయిన్ రోడ్ నుంచి వైశ్య బజారు మంచాల రమణ ఇంటి వరకు సుమారు 1 కిలోమీటర్ దూరం వరకు 7 అడుగుల వెడల్పుతో మేజర్ కాలువని వేయాలని చెప్పేసి నిర్ణయించారు. అందుకయ్యే నిధులు సుమారు 1,20,00,000 రూపాయలు అవుతుంది. అందులో మొదటగా 87 లక్షలు నుడా నుంచి అవి టెండర్ కూడా అవ్వడం జరిగింది. తర్వాత మండల గ్రాంట్ నుంచి 30 లక్షలు ఇవ్వడం జరిగింది. మిగిలిన అమౌంట్ రామారావు గారు ఇప్పుడే తెలియజేశారు. మధ్యలో అవసరమైనటువంటి చాలకపోతే ఆయన కూడా వాళ్ళ పంచాయతీ నుంచి ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా 1 కిలోమీటరు 7 అడుగుల వెడల్పుతో ఒక ఔటరు డ్రైనేజ్ వ్యవస్థని ఏర్పాటు చేయాలని సర్వే ప్రారంభించాము. సర్వే తర్వాత లెవెల్స్ తీస్తున్నాము. త్వరలోనే 2-3 రోజుల్లోనే దీన్ని శంకుస్థాపన చేసి ఈ పనులను పూర్తి చేస్తామని చెప్పేసి వింజమూరు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు ఈ యొక్క కాలువ నేతాజీ రోడ్డు కాలువ, ఈ రోడ్డు కాలువ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన కాలువ. నేను వింజమూరులో జాయిన్ అయిన తొలి రోజుల్లోనే ఎమ్మెల్యే గారికి దీని గురించి చెప్పడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అందరితో మాట్లాడి నాయకులందరినీ కూడా కూటమి చేసి ఈ కాలువ సర్వే చేయండి, ఇమీడియట్గా నేను శాంక్షన్ చేపిస్తానని మన నుడా నెల్లూరు వారి ద్వారా ఒక 87 లక్షలు శాంక్షన్ చేయించాడు. అదేవిధంగా మన ఎంపీపీ గారి ద్వారా ఒక 30 లక్షలు, ఇంకా ఏమైనా అవకాశం ఉంటే మా పంచాయతీలో కూడా మా సర్పంచ్ గారితో మాట్లాడి మనం ఎంత అవకాశం ఉంటే అంత పెట్టేదానికి ప్లాన్ చేస్తాం. కానీ ఈ యొక్క పంచాయతీ అభివృద్ధికి, గ్రామ పంచాయతీ మన అభివృద్ధికి కూడా మన ఎమ్మెల్యే గారు కాకల సురేష్ గారు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అభివృద్ధికి తోడ్పడుతున్నాడు. కావున
మన గ్రామ ప్రజలు, మన ప్రజాప్రతినిధులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయనకి మన పంచాయతీ కోఆపరేట్ చేసి మన పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని నా తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.